కట్ కెమెరా యాక్షన్. హాయ్ మామ, ఈరోజైతే మా ఊరికి భాగ్యశ్రీ బోర్స్ అయితే వచ్చేస్తుంది మామ. నేనైతే తను ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తా అలా కూర్చున్నాను మామ. అలా వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటే షాప్ ముందైతే ఏదో కార్ వచ్చి అయితే ఆగింది మామ. తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. ఫైనల్గా భాగ్యశ్రీ బోర్స్ అయితే వచ్చేసింది మామ. తనైతే స్టేజ్ దగ్గరికి వెళ్ళి అందరికీ హాయిలు హలోలు అయితే చెప్పింది మామ. ఇంకా నాకు కూడా దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఇవన్నీ అయ్యే పనుల్లో కాదే. ఏం అయ్యే పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫైనల్గా బంగారం అయితే షాప్ అయితే ఓపెన్ చేస్తుంది మామ. మన బంగారం ఫ్యాన్స్ కోసం తెలుగులో అయితే చాలాసేపు మాట్లాడింది మామ. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇంకా భాగ్యశ్రీ కిందకు వచ్చిన తర్వాత మామ పక్కనున్న బౌన్సర్ని చూస్తే నాకైతే భాగ్యశ్రీ అయితే కిందకు వచ్చేసి రెబన్ కటింగ్ చేయడానికి అయితే రెడీ అయిపోయింది మామ. తనైతే ఎలా కట్ చేయాలని చెప్పి సిజరంకి అలా చూస్తుంది మామ. ఫైనల్గా అయితే రెబన్ అయితే కట్ చేసింది మామ. నాకైతే చూస్తున్నాను సేపు అందమే అసూయపడేలా ఉన్న ఈ అందాల రాశి ఎవరు? మా ఫ్రెండ్ అయితే ఇలా కాల్ చేశారు మామ. భాగ్యశ్రీ నన్ను దగ్గర చూసావు కదరా, ఎలా ఉన్నదని చెప్పి అడిగాడు మామ. నేనైతే అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు, పొరపాటు భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. ఇంకా బంగారం అయితే షాప్లోని బంగారంతో పోజెస్ ఇవ్వడానికి అయితే రెడీ అయింది మామ. ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ కావాల్సిన కంటెంట్ అయితే ఇచ్చేసి అలాగే షాప్ గురించి కాసేపు మాట్లాడిన తర్వాత ఇంకా యాటిట్యూడ్ అయితే చూపించకుండా వచ్చిన ఫ్యాన్స్ అందరికీ ఒక సెల్ఫీ అలాగే ఒక ఫోటో కూడా ఇచ్చింది మామ. మీ డౌట్ ఏంటంటే నాకు కూడా సెల్ఫీ ఇచ్చిందనే లేదనే కదా, మీకు కూడా చూడాలని ఉందా? చూడాలని ఉందే. చూసారా మామ ఎంత మంచిది, కాకపోతే నాకు కూడా ఒక పోజ్ ఇచ్చింది. నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్టయితే నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.